కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. పెడతాను. అందరూ వినండి. ఈ దండ భవానీ మెళ్ళలో వేశాక భవానీని ఊరికి వదిలేయటం జరుగుతుంది. అయ్యో, అమ్మ భవానీ, ఈ దండ వేశాక ఇంకా నీకున్న బంధాలు, బంధుత్వాలు, ఆశలు, కోరికలు అన్నీ శాశ్వతంగా వీడిపోయి నువ్వు ఊరికి సొంతం అవుతావు. అమ్మా అమ్మా, మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయద్దమ్మా. అయ్యా, మీకు కూడా పిల్లలున్నారు కదా. కళ్ళ ముందు మీ కూతురి జీవితం నాశనం అవుతుంటే మీరు చూస్తూ ఇలానే ఊరుకుంటారా? కాస్త జాలి చూపించండి అయ్యా, వద్దని చెప్పండి అయ్యా. ఒక్కరైనా ఈ దారుణాన్ని ఆపండయ్యా, మీకు దండం పెడతానయ్యా. భవానీ, సుబ్రహ్మణ్యం గారు, ఊరు కట్టుబాట్ల గురించి అన్నీ తెలిసిన మీ కుటుంబమే ఇలా మాట్లాడితే ఎలా అండి? సర్ది చెప్పండి శ్యామల గారికి. ఎంతైనా తల్లి కదయ్యా. కూతురి జీవితం ఇలా అయిపోతుంటే తన్ను తట్టుకోలేకపోతోందయ్యా. శ్యామల, భవానీ మనకి దూరం అయిపోయింది. భవానీ ఇంకా మన కూతురు కాదు. వద్దండి, మన బిడ్డ జీవితం అండి. అమ్మ భవానీ, అమ్మా అమ్మోరు తల్లి, నువ్వే ఏదొక దారి చూపించమ్మా. అమ్మా, మనం వాళ్ళని పట్టించుకుంటే మనం ఈ కార్యక్రమం చేయలేం. మీ పని మీరు కానివ్వండి అమ్మా. ఆ దండేదో వేసి ఆలయ సేవకురాలుగా వదిలేయండి అమ్మా. బాబు బాబు బాబు, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటి వరకు మిమ్మల్ని బ్రతిమిలాడుతూ తప్పని చెప్పాను, మీరు వినలేదు. బుజ్జగిస్తూ తప్పని చెప్పాను, అయినా వినలేదు. ఇక మీదట ఊరికే చెప్పను. ఎవరైనా దండని భవానీ మెడలో వెయ్యాలని చూశారో వాళ్ల చేతులు అడ్డంగా నరికేస్తాను. లే భవానీ, పైకి లే. నీకు నేనున్నాను. నేనున్నంత వరకు నీ జీవితాన్ని నాశనం చేసే అధికారం, అవకాశం ఎవ్వడికి ఇవ్వను. నేను నిన్ను కాపాడుకుంటాను. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఏంట్రా, ఆటలుగా ఉందా? నువ్వేమైనా పెద్ద వస్తాది అనుకుంటున్నావా? ఊరందరికీ సవాల్ విసురుతున్నావు. నువ్వు ఆలోచించాల్సింది భవానీ ఒక్కదాని గురించే కాదురా, ఊరి గురించి కూడా. ఇంతమంది ప్రాణాలు పోతాయని తెలుసు కూడా నువ్వెందుకు అడ్డం పడుతున్నావు? ఓహో, భవానీ నీ స్నేహితురాలని ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావా? అయ్యో లేదు నాన్న, ఈ ప్లేస్లో ఏ ఆడపిల్లున్నా నేను ఇలాగే చేస్తాను. చూస్తూ చూస్తూ కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకుంటావు నాన్న? అప్పుడు ఇంతమంది ప్రాణాలు పోవడం నీకిష్టమేనా? 1000 మంది ప్రాణాలు పోవడం కంటే ఒక్కరు జీవితం త్యాగం చేయడం తప్పే కాదు. అయినా ఇంటి దగ్గర నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? అసలు నేను ఇక్కడికి తీసుకురావడమే నా తప్పు. నాన్న ప్లీజ్ వదలండి నాన్న. భవానీ నాన్న, ఇంటికి పదరా. భవానీ జీవితం నాశనం అయిపోతుంది నాన్న. నాన్న వదిలే సమస్య లేదు, నోరు మూసుకురా.